హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రీలతనే. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. ఈరోజు ఒక మంచి కర్రీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. మరి ఆ కర్రీ ఏంటంటే రక్తాన్ని ఫుల్గా పుట్టించేటువంటి తోటకూర ఫ్రై అండి. మరి దీని ప్రిపరేషన్ ఏంటి, ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే 4 కట్టల వరకు తోటకూరను, అలాగే 1/2 కప్పు వరకు పెసరపప్పును నానబెట్టేసుకున్నాను. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టేసి దానిలోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసి, ఆయిల్ వేడెక్కినాక ఒక 2 ఎండుమిర్చిని అలాగే కట్ చేసి ఉంచుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఆకుకూరలోకి ఉల్లిపాయ అనేది ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. స్టవ్ అనేది మీడియంలో ఉంచేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతున్న టైంలో దీనిలోకి 1/2 స్పూన్ వరకు పసుపును కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చిని కట్ చేసుకొని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుందామండి. ఈ పచ్చిమిర్చి కారం అనేది ఎక్కువగా ఉంటుంది. నేనైతే ఇక్కడ ఈ చాపర్లో వేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక 4 వెల్లుల్లిని, అల్లం వేసుకోవట్లేదండి, మీరు కావాలంటే వేసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ తర్వాత ఇలా చేసేసుకున్నట్లయితే చిన్న చిన్న ముక్కలాగా కట్ అయిపోతుందండి. పక్కన ఉల్లిపాయ అనేది ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోపు నేను పచ్చిమిర్చిని ఇలా చాప్ చేసేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను, ఈ విధంగా రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడు ఫ్రై అవుతున్న ఈ ఉల్లిపాయని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇలా గ్రేట్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులోకి వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నట్లయితే పచ్చివాసన అనేది పోతుందండి. మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా చూడండి, స్టవ్ అనేది లోలో పెట్టేసి పచ్చిమిర్చి వేసిన తర్వాత కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత ముందుగానే కట్ చేసుకొని క్లీన్ చేసుకొని ఉంచుకున్న ఈ తోటకూరని కూడా దీనిలోకి వేసేసుకోవాలి. ఫస్ట్ ఆకుకూరను గిన్నెలో వేసేటప్పుడు గిన్నె నిండుగా వచ్చేస్తుందండి. ఇవి కొంచెం ఉడకడం స్టార్ట్ అయిందంటే అంత దగ్గరగా వచ్చేసి చాలా తక్కువగా ఉంటుంది. స్టవ్ అనేది లోలోనే ఉంచేసి ఇక్కడ చూపించిన విధంగా ఇలా చేసేయాలన్నమాట. ఇలా చేస్తూ ఉంటే ఆ వేడికి ఆకుకూర అనేది దగ్గర పడడం స్టార్ట్ అవుతుందండి. ఈ విధంగా అంతా చేసేసుకున్న తర్వాత ఈ బుట్టని కూడా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత స్పూన్తోని ఆకుకూరని పైనుంచి కింది వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగానే అరగంట సేపు నానబెట్టుకున్న ఈ పెసరపప్పుని అంతా కూడా ఈ తోటకూరలోకి వేసేసుకోవాలండి. విరిచి చూపించినట్లయితే 2 ముక్కలుగా అయిందంటే మనకి పప్పు అనేది చక్కగా నానిపోయిందనమాట. ఇప్పుడు ఈ ఆకుకూరలోకి పప్పుని వేసేసుకుంటున్నానండి. వాటర్ కొంచెమే ఉంది, ఆ మొత్తం అలాగే వేసేసుకుంటున్నాను అనమాట. ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా వాటర్ ఏమి వేసుకోకుండానే ఈ ఆకుకూర పప్పు అనేది చక్కగా ఉడికేలాగా ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఆకుకూర పప్పు అనేది ఉడకడం ఏం చేయాలో చెప్పే ముందు మనకి ఇక్కడ ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి. నేను పచ్చిమిర్చిని పేస్ట్ లాగా చేసుకునేటప్పుడే కొంచెం సాల్ట్ని కూడా వేసుకున్నాను. కొంచెం తక్కువగా అనిపించిందని మరొక 1/2 స్పూన్ వరకు ఉప్పును కూడా వేసేసుకొని ఇందులోకి బాగా కలిసేలాగా వేసేసుకుంటున్నాను. ఈ స్టేజ్లోనే మీరు మిర్చి పొడి కావాలంటే కూడా వేసేసుకోవచ్చండి. ఆ తర్వాత ఇలాంటి ప్లేట్ని తీసుకొని కొంచెం లోతుగా ఉండే వెడల్పాటి ప్లేట్ని మనం తీసుకున్న ఈ కర్రీ వండడానికి వాడే గిన్నె సైజులోకి కొంచెం పెద్దగా ఉండేలాగా తీసుకున్న తర్వాత దానిలోకి 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసేసుకొని ఆ ప్లేట్లోకి పోసేసుకోవాలి. ఇలా పైన వాటర్ వేసి ఇలా కర్రీని ఉడికించుకోవడం వలన ఈ ఆవిరితోనే కర్రీ అనేది పప్పు అనేది చక్కగా ఉడికిపోతుందండి. ఇలా చూడండి, మధ్యలో ఒకసారి మూత తీసి ఆ వాటర్ అనేది కింద పోకుండా జాగ్రత్తగా తీసిన తర్వాత పప్పు అనేది చక్కగా ఉడికిపోయిందండి. ఒక 70% ఉడికిందంటే సరిపోతుందండి. ఆ తర్వాత అంతా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత పప్పు చూడండి, మెదిపి చూపిస్తున్నాను, చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక రెమ్మ కరివేపాకును కొంచెం కొత్తిమీరను వేసుకొని వేడివేడిగా సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. ఇంతేనండి, తోటకూర పప్పు ఫ్రై అనేది చక్కగా రెడీ అయిపోయింది. వేడివేడిగా రైస్ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం నెయ్యి వేసుకొని ఈ తోటకూర పప్పు ఫ్రైని వేసుకొని తిన్నారనుకోండి, చాలా రుచిగా ఉంటుందండి. రక్తహీనతతో బాధపడే వాళ్ళు ఈ విధంగా గనక తోటకూర పప్పు ఫ్రై చేసుకున్నారనుకోండి, ఎక్కువ క్వాంటిటీలో కర్రీ అనేది తినొచ్చు కదండి. మరి తప్పకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా,
మంచి లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.